ట్రావెలర్స్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ మా ఫ్రెండ్ నిఖిల్ స్టార్ట్ చేశాడు. దాంట్లో భాగంగా మనము లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్దాం. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ సి అంటే ఏంటంటే సైకిలింగ్ చేసుకుంటూ మనం ఒక ప్లేస్కి వెళ్ళి దాని విశిష్టతని గురించి తెలుసుకోవడం అనమాట. ఈరోజు అది సీతాపూర్ బీచ్ 1కి లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్తున్నాను. అక్కడ దాని విశేషాలు ఏంటో మీకు తెలుసుకొని చెప్తాను. సైకిల్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రావెలర్స్ ఇలా మంచి స్మూత్గా ఉన్న కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సైక్లింగ్ చేసుకుంటూ లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్తున్నాం. చాలా బాగుంది, మంచిగా గాలి తగులుతూ ఉంది. ట్రావెలర్స్ ఫైనల్లీ లక్ష్మణ్పూర్ బీచ్ 1 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాగో సన్సెట్ టైం ఉంది కాబట్టి సైకిల్లో అలా బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్ అండ్ అండమాన్లో ఇండియాలో ది బెస్ట్ సన్సెట్ ఈ బీచ్లోనే కనిపిస్తుందంట. చూస్తున్నారు కదా సన్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు అలా కొండల కింద నుంచి అలా సముద్రంలోకి వెళ్తారు. ఇంకా సేపట్లో ఆరెంజ్ కలర్ రేస్ అలా పర్పుల్ కలర్గా మారుతున్నాయి. సీనరీ చూడడానికి చాలా మంది వచ్చినారు. చూస్తున్నారు ఎంతమంది వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా రండి సన్సెట్కి. లక్ష్మీనగర్ బీచ్ ఈ ఐలాండ్. అలా బీచ్ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయింది. గోయింగ్ టు రూమ్ అండ్ హ్యావ్ ఫుడ్ 2 కిలోమీటర్స్ టు ద రూమ్. అక్కడ నుంచి ఫుడ్ ఏమన్నా 1 కిలోమీటర్ అలా ఉంటుందేమో. ఇదంతా ప్రాజెక్ట్ సి కోసం. ట్రావెలర్స్ అలా నీల్ కేంద్ర మార్కెట్కి సైకిల్ వెళ్తున్నాం. లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. ఫుడ్కి వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ అయితే. మంచిగా మోడరేట్ టెంపరేచర్లో పీస్ఫుల్గా స్లోగా సైకిల్ దొక్కుతూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. మైండ్ వర్క్ స్ట్రెస్ అంతా రిలీవ్ అవుతుంది. ట్రావెలర్స్ అలా నైట్ వచ్చి నీల్ కేంద్ర మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ లోకల్ ఫుడ్ బజ్జీలు, ఆనియన్ పకోడా, స్వీట్స్ ఉన్నవి. మీరు నైట్ కనుక లైట్గా తినాలనుకుంటే ఇవి తినొచ్చు. బాగా చాలా చీప్ అవుద్ది. మేము అవే ఆనియన్ పకోడా, బజ్జీ అండ్ స్వీట్స్ తిన్నాం. ఓవరాల్ 200 అయింది ఇద్దరు కలిపి. అలా ఉదయాన్నే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ సీతాపూర్ బీచ్కి వెళ్తున్నాం. సన్ రైజ్ చాలా బాగుంటుందంట. మా లొకేషన్ నుంచి సీతాపూర్ బీచ్ 7 కిలోమీటర్స్. సో టోటల్గా ఇప్పుడు 14 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ రావాలి. లెట్స్ డూ ఇట్. ఇక్కడ వస్తున్న చల్లని గాలి, బ్యూటిఫుల్ వెదర్ జర్నీని చాలా సులభతరం చేస్తున్నాయి. సింపుల్గా సైకిల్ తొక్కడానికి 3 కిలోమీటర్స్ ఆల్రెడీ వచ్చాం. ఇంకో 3 కిలోమీటర్స్ రావాలి. వెదర్ అయితే ఇట్స్ వెరీ 28 degrees, వెరీ గుడ్ ఫర్ హ్యూమన్ లివింగ్ కండిషన్స్. ఏసీలో ఉన్నట్టుంది. ట్రావెలర్స్ ఫైనల్గా 25 కిలోమీటర్స్లో 7 కిలోమీటర్స్ సైక్లింగ్ కంప్లీట్ చేసి బీచ్కి వచ్చాం. ఇంకా 10 మినిట్స్ ఉంది సన్ రైజ్కి. సో ఒక చాయ్ తినేసి ఐ విల్ ట్రై టు క్యాప్చర్ సన్ రైజ్ ఎంజాయింగ్ ఇట్.
ట్రావెలర్స్, ఇది సీతాపూర్ బీచ్ ఓవర్ వ్యూ. ఇప్పుడే సన్ రైజ్ అయింది. మీరు 5:20 కల్లా ఇక్కడికి వస్తే సన్ రైజ్ చూడొచ్చు. కాకపోతే ఈరోజు క్లౌడీగా ఎక్కువ ఉంది కాబట్టి క్లౌడ్స్ సన్ రైజ్ అవుతున్నారు, మళ్ళీ క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ అక్కడ సన్ రైజ్ అయిన తర్వాత క్లౌడ్స్ మధ్యలో నుంచి పడే వచ్చే లైట్ బాగుంది వ్యూ చూడడానికి, ఆ సూర్యకిరణాలంతా. ట్రావెలర్స్, అలా సీతాపూర్ బీచ్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రామ్నగర్ బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అదైతే 2 కిలోమీటర్స్ ఉంది. హోప్ విల్ రీచ్ ఇన్ 15 to 20 minutes. ఇలా కొబ్బరి చెట్లు మధ్యలోంచి రామ్నగర్ బీచ్కి వచ్చాము. సన్సెట్ పాయింట్ అంట. బట్ ఈరోజు మనం 4కి వెళ్ళిపోవాలి కాబట్టి పోర్ట్ బ్లేర్కి ముందుగానే వచ్చేసాం. ట్రావెలర్స్, ఇది రామ్నగర్ బీచ్. సో ఇందాక చూసారు అక్కడ ఉయ్యాలు ఉన్నాయి ఊపుకోవడానికి. ఇక్కడ ఈ డెడ్ కోరల్స్, డెడ్ రీఫ్స్ మధ్యలో చాలా 4-5 టైప్స్ ఆఫ్ ఫిషెస్ కనిపించాయి. చూడండి వాటిని. అక్కడ పక్షులు కూడా వస్తున్నాయి చూడండి, ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న చేపలని తినడానికి. సన్సెట్కి అయితే మంచి పాయింట్ అంట. మేము సన్ రైజ్ అప్పుడు వచ్చాము, అంటే మళ్ళీ ఇటు పక్క రాము కాబట్టి. Yeah, it looks good. ట్రావెలర్స్, రామ్నగర్ బీచ్లో టెంకాయ చెట్ల మధ్యలో ఇక్కడ ఒక కెఫే ఉంది. కనిపిస్తున్నాయి ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది, కొనుక్కోవడానికి కూడా ఉంది. మొత్తం టెంకాయ చెట్లు కప్పి ఉంది నీడలో, చాలా బాగుంది. రామ్నగర్ బీచ్కి వచ్చినప్పుడు ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి కల్టివేషన్ చేస్తున్నారు, బొప్పాస్కాయలు, ఇంకా వెజిటేబుల్స్, మునక్కాయ చెట్లు. అక్కడ బనానా ట్రీస్ కల్టివేట్ చేస్తున్నారు. సో ఈ వెజిటేబుల్ బౌల్ ఆఫ్ అండమాన్ అనమాట. సో ఇక్కడ చూస్తే అన్ని రకాల చెట్లు కనిపిస్తున్నాయి నాకు. మ్యాంగో ట్రీస్ నుంచి మామిడికాయల ట్రీస్, పనసకాయ ట్రీస్, టెంకాయలు, అన్ని రకాల చెట్లు అయితే, వెజిటేబుల్స్, చాలా ఫ్రూట్స్ అండ్ చాలా వెజిటేబుల్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మార్కెట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి అలా భరత్పూర్ బీచ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి కేంద్ర మార్కెట్ 2 kilometers, అక్కడ నుంచి భరత్పూర్ 1 kilometer ఉంటుంది అనుకుంటా. టోటల్ 6 kilometers మోర్ కవర్ చేస్తాం సైకిల్లో. లెట్స్ గో. ట్రావెలర్స్, భరత్పూర్ బీచ్కి వచ్చాము. ఇది నీల్ జెట్టీకి పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ లో టైడ్లో వచ్చాము కాబట్టి ఇక్కడ వాటర్ అయితే చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాయి. నార్మల్గా ఈ ఏరియాలో స్విమ్మింగ్ చేస్తారు. ఇప్పుడు లో టైడ్ కాబట్టి వాటర్ అంతా చాలా వెనక్కి వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేయడానికి అవ్వదు. బట్ స్టిల్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, అది స్విమ్మింగ్ పాయింట్. ఇక్కడ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ నీల్ ఐలాండ్లో దొరికాయని ఇక్కడ ఉంటాయి. స్నోర్క్లింగ్, స్కూబా డైవింగ్ అన్నీ. అక్కడ కాస్ట్లు ఒక పోస్ట్ ఉంది, ఏది ఎంత కాస్ట్ అది ఫోటో తీసి పెడతాను. అక్కడ ఏదో చూడండి అలా వస్తున్నట్టుంది కొద్దిగా పెద్దగా. మేబీ సబ్స్క్రైబ్ చూసుకోకుండా నాకు ఏమో అలా కొద్దిగా పెద్దగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పరిస్థితి, చాలామంది హనీమూన్ కపుల్స్ వచ్చారు. ఏం గమనించేది ఏంటంటే ఇక్కడ హస్బెండ్స్ అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు లేడీస్కి. సో మీరు కొద్దిగా జాగ్రత్త.
ట్రావెలర్స్ భరత్పూర్ బీచ్లో ఇక్కడ షెల్స్ అన్ని నెక్లెసెస్ బ్యాంగిల్స్ చైన్స్ ఇంటి ముందు పెట్టుకునే వస్తువులు అవన్నీ అమ్ముతున్నారు. ఇవి కొద్దిగా చీప్లో అండ్ మంచి క్వాలిటీగా ఇక్కడే ఉన్నాయి. సో భరత్పూర్ బీచ్లో ఒకనండి నీల్ ఐలాండ్లో. ట్రావెలర్స్ మళ్ళీ మనం లక్ష్మణ్పూర్ బీచ్లోకి వస్తున్నాం. అంటే టైం ఉంది ఇంకా 4 hours మా నాటికా షిప్కి. ఏం చేయాలో తెలియక ఇలా సైకిల్లో మళ్ళీ లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1కి వస్తాను. ట్రావెలర్స్ మీరు కనుక నీల్ ఐలాండ్లో చాలా ప్రశాంతమైన ప్లేస్కి రావాలి అనుకుంటే లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 డ్యూరింగ్ డే రండి. సన్సెట్ అప్పుడైతే ఇక్కడ పీక్గా ఉంటారు జనాలు, నిన్న చూసాం కదా. బట్ డ్యూరింగ్ డే 9 to 1 హార్డ్లీ పీపుల్ ఉన్నారు. లెస్ దెన్ 10 people ఉన్నారు ఇక్కడ. మేము ఇక్కడ నీట్గా ఉంటే ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నాం. ఖాళీ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అనమాట. 4 o'clockకి ఉంది షిప్. ట్రావెలర్స్ ప్రతి జర్నీ ఒకటి మనకి తెలియజేస్తుంది. నేను చిన్నప్పుడు బీచ్కి వెళ్ళడానికి 14 kilometers అప్ అండ్ డౌన్ సైకిల్లో వెళ్ళాం. సో ఈ సైకిల్ జర్నీ నాకు దాన్ని రిమెంబరింగ్ చేసింది. ఆల్మోస్ట్ 1 dayలో 30 kilometers 4 beaches ఈ సైకిల్ జర్నీలో చూశాను. ప్రాజెక్ట్ సి. థ్యాంక్స్ నిక్మిల్.